ఈ బులెటిన్ను సమర్పిస్తున్న వారు పటేల్ ఫంక్షన్ హాల్, దిర్సంపల్లి గ్రామం, దోమ మండలం, వికారాబాద్ జిల్లా. బుకింగ్ కోసం సంప్రదించండి. సెల్ నంబర్ 9490045048. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంను దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్ల నుంచి పట్టణ ప్రజల కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం అభివృద్ధి జరిగేది. ఇక నుంచి దేవాలయ అభివృద్ధి దేవాదాయ శాఖ చూసుకుంటుందని అధికారులు తెలిపారు. ఆలయం స్థలం మొత్తం 3 ఎకరాలు ఉండగా ఆ స్థలంలో 28 దుకాణాల సముదాయాలు ఉన్నట్టు తేల్చారు. ఎలాంటి అవాంఛనీయాలు సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో అధికారులతో చర్చించి దుకాణదారుల మిగతా విషయాలపై స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. మరియు పరిశుద్ధులు ఇతర సిబ్బంది సర్వ దేవస్థానం స్వాధీనపరుచుకున్నారు. మాకు తెలిసినంత వరకు ఇది మీరు కొంచెం వెనక జరిగితే అందరూ వస్తారు. పరిగి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర దేవస్థానంను తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఈరోజు గ్రామానికి వచ్చేసి దేవస్థానం సందర్శించి రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ గారు మరియు ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో గ్రామస్తుల సమక్షంలో ఈరోజు దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనపరుచుకున్నది. ఈరోజు నుండి ఈ యొక్క దేవాలయం పూర్తి నిర్వహణ బాధ్యతలు దేవశాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించబడుతుంది. ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన ఈరోజు స్థిరచరాస్తులు ఏమున్నావో పూర్తిగా రాసుకోవడం జరిగింది. తదుపరి కార్యాచరణ నిమిత్తమై ఒక వారం రోజుల తర్వాత గ్రామసభ చర్చించి మాట్లాడి సవివరంగా చెప్పగలం. ఇక్కడ వెండి బంగారు వస్తువు పెద్దగా లేవండి, ఓన్లీ ఇత్తడి సామాగ్రి అవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 3 ఎకరాల స్థలంలో దేవాలయం ఉన్నది. షెటర్స్ ఉన్నాయి, అవి షెటర్స్ కూడా ఉన్నాయి. రాసుకుంటారు, ఒక నిమిషం డీటెయిల్స్ వస్తాయి, రాసుకుంటారు. అది వచ్చేటువంటి వారు రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ గారు వచ్చారు. తర్వాత ఇన్స్పెక్టర్ మధుబాబు గారు, తర్వాత కొంతమంది దేవస్థాన ఉద్యోగస్తులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, నేను ఈఓగా శ్రీనివాస్ నా పేరు, ఇవి వచ్చాను ఇక్కడికి. ఈరోజు నేను ప్రజెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఈఓ ఇక్కడ. అవును, ఇంతకుముందు ప్రజెంట్